లూకా సువార్త. యేసు జీవితాన్ని ప్రత్యక్షంగా చూసిన అనేకమంది సాక్షులను కలిసి విచారించి లూకా ఈ గ్రంథాన్ని రాశాడు. ఎక్కడైతే భవిష్యత్తులో దేవుడు తనకు తానే దిగివచ్చి ఈ లోకమంతటి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పాడో ఆ యెరూషలేము పర్వత ప్రాంతాల్లో ఈ గాథ ప్రారంభమైంది. ఆ పట్టణంలో యాజకుల పర్యవేక్షణలో నడిచే దేవాలయం ఉంది. వారిలో ఒక యాజకుడు జకర్యా. అతడు మందిరంలో ఉండగా ఒక దర్శనం అతన్ని భయభ్రాంతుల్ని చేసింది. ఒక దేవదూత ప్రత్యక్షమై అతనికి అతని భార్యకి ఒక కొడుకు పుడతాడని చెప్పాడు. ఏమిటి ఇదంతా? జకర్యా అతని భార్య బహువృద్ధులు అని ఇక్కడ వాక్యం చెబుతున్నది. వారికి సంతానం కలగలేదు. ఇక్కడ ఇశ్రాయేలు పితరులైన అబ్రహాము, శారాల పోలికను తెచ్చాడు. వారు కూడా బహువృద్ధులు, సంతానం లేకుండా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారికి ఇస్సాకు అనే కొడుకుని ఇచ్చాడు. అక్కడే ఇశ్రాయేలీయుల చరిత్ర మొదలైంది. ఈ దంపతుల విషయంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడని లూకా సూచిస్తున్నాడు. వారి కొడుక్కి యోహాను అని పేరు పెట్టమని దేవదూత జకర్యాతో చెప్పాడు. అవును, ఇశ్రాయేలీయుల ప్రవక్తలు ప్రకటించిన ఒక వాగ్దానాన్ని వారి కొడుకు నెరవేరుస్తాడని ఆ దేవదూత వారితో చెప్పాడు. అదేమంటే దేవుడు యెరూషలేమును పాలించడానికి వచ్చే ముందు ఇశ్రాయేలును సిద్ధం చేయడానికి ఒకడు వస్తాడు అనేదే. ఎందుకంటే ఈ సమయంలో యెరూషలేమును రోమనులు పాలిస్తున్నారు. ముఖ్యంగా అది రోమా సామ్రాజ్యానికి తొత్తుగా పనిచేస్తున్న హేరోదు అనే రాజు పాలనలో ఉంది. కాబట్టి ఆ సమయంలో స్వేచ్ఛ పొంది తమ దేశాన్ని తామే పాలించుకోవడం కంటే యూదులు కోరుకునేది ఏమీ లేదు. ఇది చాలా దిగ్భ్రమ కలిగించే ప్రకటన. ఇక సమస్తం మారిపోతుందన్నమాట. దేవుడే దిగి వస్తున్నాడు. అయితే ఆయన ఎలా వస్తాడు? అది తెలుసుకోవడానికి లూకా మనల్ని యెరూషలేముకు, అక్కడ్నుంచి గలిలయ అనే మారుమూల పర్వత ప్రాంతాల్లో ఉన్న చిన్న పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ మార్యాం అనే ఒక యువతి ఉంది. ఆమెనే మనం మరియా అని పిలుస్తాం. ఆమె వివాహం కోసం ప్రధానమైంది. మరియాకి ఒక దేవదూత కనిపించి ఆమెకి ఒక కొడుకు పుడతాడని చెప్పాడు. ఆమె ఆయనకి యేసు అనే పేరు పెట్టాలి. హీబ్రూలో దానికి యెహోవా రక్షిస్తాడు అని అర్థం. అతడు దావీదులాగా ఒక రాజుగా ఉండి దేవుని ప్రజల్ని ఎల్లకాలం పాలిస్తాడు. అప్పుడు మరియా అడిగింది, నేను కన్యని కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆదికాండం 1వ అధ్యాయంలో అంధకారంలో నుండి వెలుగును రప్పించిన పరిశుద్ధాత్ముడే ఆమె గర్భం లోపల జీవాన్ని పుట్టింపజేస్తాడు. ఈ మెస్సయ్య జననం ద్వారా దేవుడు తనను తాను మానవాళితో అంటుకట్టుకోబోతున్నాడు. దానితో మరియా ఎక్కడో మారుమూల ఉండే ఒక యువతిగా కాక రాబోతున్న ఒక రాజుకు తల్లి కాబోతుంది. అవును, తన స్థాయిని దేవుడు ఏ విధంగా హెచ్చించబోతున్నాడో ఆమె ఒక గీతం ద్వారా వర్ణించింది. ఆమె కుమారుని ద్వారా దేవుడు రాజుల్ని వారి సింహాసనంపై నుండి కిందకి లాగి బీదల్ని, దీనుల్ని హెచ్చిస్తాడు. ఈ లోక క్రమం అంతా ఆయన తలకిందులు చేయబోతున్నాడు. మరియా గర్భం దాల్చిన తర్వాత ఆమె యేసేపు అనే తన కాబోయే భర్తతో బెత్లెహేముకు వెళ్లవలసి వచ్చింది. రోమా సామ్రాజ్యంలో జనసంఖ్య గురించి ఆజ్ఞ జారీ అయింది. ప్రతి ఒక్కడూ తన సొంత గ్రామానికి వెళ్లి తన పేరు నమోదు చేయించుకోవాలి. బెత్లెహేము గ్రామానికి చాలామంది చేరుకున్నారు. యేసేపు దంపతులకు విడిది గది దొరకలేదు. వారికి దొరికిందల్లా పశువుల్ని ఉంచే ఒక కొట్టంలో చిన్న స్థలం. ఆ దగ్గర్లో కొందరు పశువుల కాపర్లు తమ మందలతో ఉన్నారు. ఒక దేవదూత వారికి కనిపించినప్పుడు వారు భయభ్రాంతులయ్యారు. కాని వాస్తవానికి వారు పండుగ చేసుకోవాలి. ఎందుకంటే బెత్లెహేములో ఆ రాత్రి ఒక రక్షకుడు పుట్టాడు. వెళ్లి ఆ బాబుని చూడమని ఆ దూత వారికి చెప్పాడు. అవునవును, ఆ బాబు ఒక పశువుల తొట్టిలో గుడ్డలు చుట్టి పండుకొని ఉంటాడని, దానిని బట్టే ఆయన మెస్సయ్య అని వారు తెలుసుకుంటారని ఆ దూత చెప్పాడు. అబ్బో, అంతా చిందరవందరగా ఉంది. అయినా ఆ పశువుల కాపర్లు కూడా అంత శుభ్రంగా లేరనుకో. వారు వెళ్లి అప్పుడే పుట్టిన యేసును మురికిగా ఉన్న ఆ స్థలంలో చూసి ఆశ్చర్యపోయారు. ఈ లోకంలో ఏం జరగబోతుందో ఏంటో అనుకుంటూ వారు తమ ఇంటికి తిరిగి వెళ్లారు. విచిత్రంగా ఉంది. నిజంగా దేవుడు ఈ లోకాన్ని పాలించడానికి ఈ విధంగా వస్తాడని ఊహించం కదా. అంటే ఒక పశువుల కొట్టంలో ఒక కన్యకి పుట్టడం, అనామకులైన పశువుల కాపరులు పండుగ చేసుకోవడం. నిజమే, లోకాగాథలో అంతా వెనక నుండి ముందుకు వెళుతున్నట్టుంది. కానీ అదే అసలు విషయం. దేవుని రాజ్యం ముందు ఈ బీదలకి అలాంటి హీనమైన వాతావరణంలో ప్రకటించబడింది. ఎందుకంటే యేసు ఈ లోకాన్ని తలకిందులు చేయడం ద్వారా తన రక్షణ ఇవ్వబోతున్నాడని చూపించడమే లోకా ఉద్దేశం.